మీ సంతానం చావుని కళ్ళారా చూస్తారు షెహన్షా. అందుకు నేను శపిస్తున్నాను, ఆ సంతానం శవాలని స్వయంగా మీ చేతులతో పట్టుకొని మీ కళ్ళారా చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తారు. మీరు కూడా నేను విలిపిస్తున్నట్టుగానే విలిపిస్తారు. ఆదం ఖాన్ మా సంరక్షకుణ్ణి హత్య చేశాడు. ఆయన మా సంరక్షకులే కాదు, మా తండ్రి గారి తరువాత తను కూడా మాకు తండ్రి గారి లాంటి వారు. అలాంటి వారిని హత్య చేసిన నేరానికి మేము తనని శిక్షించాం. ఇందులో తప్పే ఉంది. మా నిర్ణయాన్ని తప్పుపడుతూ మహామంగా మా సంతానానికి ఇలా శాపనార్థాలు పెడుతుందా? షెహన్షా గారికి జయము జయము. మా ఏకాంతానికి భంగం కలిగించే నేరానికి ఎందుకు పాల్పడ్డావు? వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచే. ఆదాబ్ బేగం సాహెబా. ఏమైంది? షెహన్షా ప్రస్తుతం చాలా కోపంగా ఉన్నారు. వారి ఏకాంతానికి ఏ ఒక్కరూ భంగం కలిగించకూడదని వారు ఆదేశించారు. వారి మానసిక పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను వెళ్ళి వారితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపో. చిత్తం హుజూర్. జలా, జలాల్, మేం కాసేపు ఒంటరిగా ఉండదలిచామని మీకు తెలీదా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కానీ జలాల్, మిమ్మల్ని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అది కాదు జలాల్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నా శాయశక్తిలో ప్రయత్నించాను జ్యోతా బేగం, కానీ జలాల్ ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేరు. వారు ఇలా బాధపడ్డం ఇంతకు ముందనడం నేను చూడలేదు. నేను ఇంకొంచెం సేపు అక్కడే ఉండుంటే వారు నన్ను కూడా చంపేస్తారేమో అనిపించింది. వారికి నేనెవరో తెలియనట్టే మాట్లాడారు. యా అల్లాహ్, నా బిడ్డ ఎంతటి ఆవేదన పడుతున్నాడో ఏమో. రాత్రి గడిచే లోపల తన పరిస్థితి ఏమవుతుందో ఏమో. నా ఉద్దేశంలో మనలో ఎవరో ఒకరు వారితో మాట్లాడితేనే మంచిది. తన మనసులోని బాధని బయటపడేలా చెయ్యాలి. అత్తయ్య గారు, నేను వెళ్ళి షహిన్షాతో మాట్లాడతాను. వద్దు జ్యోతా బేగం, ఇప్పుడు వెళ్ళొద్దు. నా మాట వినండి. వారిని అలా ఒంటరిగా వదిలేయండి. లేకపోతే వారు తన కోపాన్ని మీ మీద చూపించి మిమ్మల్ని గాయపరచొచ్చు. మీరు తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి మీరు దూరంగా ఉంటేనే అందరికీ మంచిది. హమ్మీజాని ఎదురు తిరిగిందంటే అందుకు బాధ్యుడివి నువ్వే ఆవిడికి గత్యంతరం లేకుండా చేశావు. ఏదో ఆవిడ మంచితనం వల్ల నీ ప్రాణాలు తీయకూడదనుకుంది. కేవలం నిన్ను గద్దె దించాలనుకుంది. ముందు నువ్వు నీ ప్రాణాలు కాపాడుకో జలాల్. నిన్ను ఆగ్రా నుంచి బయటకు లాగడానికి నేను వేస్తాను ఎత్తుకడ. హమ్మీజాని ఎదురు తిరిగిందంటే అందుకు బాధ్యుడివి నువ్వే ఆవిడికి గత్యంతరం లేకుండా చేశావు. ఏదో ఆవిడ మంచితనం వల్ల నీ ప్రాణాలు తీయకూడదనుకుంది. కేవలం నిన్ను గద్దె దించాలనుకుంది. దీనికంతటికి నువ్వే మూల కారణం. ప్రతిసారి నీ కారణంగానే మా చేతులారా మేము ఆయన వాడనే చంపుకోవలసి వస్తుంది. ప్రతిసారి మా ఆయన వాళ్లే మాకు ఎదురు తిరుగుతున్నారు. నీ వల్లే ఇదంతా జరుగుతోంది. నీ వల్లే మేము ముందుగా మా ఖాన్ బాబాని కోల్పోయాం. మా బడి అమ్మీకి దూరమైపోయాం. చివరికి నీ వల్ల మా ఖాన్ సాబ్నే కోల్పోయాం. నీ వల్ల మాకు మా జీవితంలో ఏ ఒక్క ఆసరా లేకుండా పోతోంది.
ఇక ఇప్పుడు మేము నిన్ను మా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండని. నీ వల్ల మాకు మా జీవితంలో ఏ ఒక్క ఆసరా లేకుండా పోతోంది. ఇప్పుడు మేము నిన్ను మా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండనివ్వం. షహిన్షా, ఏంటి షహిన్షా ఇది? సింహాసనానికి నిప్పంటించారా? ఇలా కాల్చడం మొత్తం సామ్రాజ్యానికి అవమానకరం. ఈ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించకండి జోధా బేగం. ఈ అధికార పీఠం ఇలాగే కాలిపోనివ్వండి, తగలబడిపోనివ్వండి. దీన్ని ఎంతైనా మా గుండెల్లో మండుతున్న మంటల బాధ దీనికి కూడా తెలిసి రావాలి జోధా బేగం. అందరూ ఇదేదో మా బలం అనుకుంటారు, కానీ మా జీవితానికి ఇది ఒక పెద్ద శాపం జోధా బేగం. ఇది మాకు అడుగడుగునా హాని చేసింది. మేము దీని వల్లే మా ఆయన వాళ్ళని కోల్పోయాం. మేము ప్రేమించిన వాళ్ళను ఇది మింగేసింది. ఈ గద్దెని పొందాలనే కోరికతో మాపై ద్వేషాన్ని నింపుకున్న వారిని మాకు చేరువలో ఉంచింది ఈ గద్దె. మమ్మల్ని కాపాడవలసిన వాళ్లే మా పట్ల ముప్పుగా తయారవడానికి కారణం ఈ గద్దె. మా ఖాన్ బాబా, మా గురువు గారు ఈ గద్దెని మాకు ఇచ్చిన వారు కూడా కేవలం ఈ గద్దె కారణంగానే మమ్మల్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక మహాసూచకి వారికి మేము కొడుకు లాంటి వాళ్ళం. ఈ గద్దె కారణంగానే ఆవిడ మమ్మల్ని హతమార్చాలని చూస్తోంది. మా బావలైన అబుల్ మాలి, షరీఫుద్దీన్ ఈ గద్దె వల్లే మా మీద కుట్రలు పన్నుతున్నారు జోధా బేగం. అది చాలదన్నట్టు ఈ గద్దె ఇప్పుడు మా ఖాన్ బాబానే కబళించేసింది. మేము నిర్ణయించుకున్నాం జోధా బేగం, ఈ గద్దెని అంతమొందించాలని నిర్ణయించాం. ఇదే లేకపోతే మా శిరస్సు మీద మొఘలాయి సామ్రాజ్యపు మొగటం కూడా ఉండదు. షహన్షా పదవినే వదిలేస్తున్నాం జోధా బేగం. ఎందుకంటే అయిన వాళ్ళ శాపాలతో అయిన వాళ్ళని చంపుకుంటూ మేము షహన్షాగా ఉండదలుచుకోలేదు జోధా బేగం. అన్ని విధ్వంసాలకు మూలం ఈ గద్దె. మా దుఃఖానికి కారణం ఈ గద్దె. ఇది గద్దె కాదు, ఇది ఒక సైతాన్ జోధా బేగం. దీనివల్లే మేము ఖుదా ఇచ్చిన సకల వరాలని కోల్పోయాం. ఇది మా నుంచి మా ఆయన వాళ్ళని దూరం చేసింది, బంధాలని విషపూరితం చేసింది ఈ గద్దె. ఈ కత్తె వల్లే మేము ఒంటరిగా మిగిలిపోయాం జోధా బేగం. మా చేతుల్లో అయిన వాళ్ళే అంతమైపోయారు. కొందరైతే దీనివల్ల మాకు దూరం అయిపోయారు. నమ్మశక్యం కాకుండా ఉంది. మేము ఆ ఖుదా కంటే ఎక్కువగా గౌరవించే మా బడి అమ్మినే మా సంతానానికి శాపం పెట్టడం మేము నమ్మలేకపోతున్నాం. అదంతా కూడా ఈ కత్తె వల్లే జరుగుతోంది. మాకు తమ్ముడు లాంటి వాడు ఆదం, తనని మేము మీర్సా భక్షలతో సమానంగా భావించి తన నేరాలన్నింటినీ మన్నించాం. అలాంటి వాడు మమ్మల్ని సంపాదించాడు కేవలం ఈ గద్దె కోసం. మాకు ఈ గద్దె ఇక అక్కర్లేదు జోధా బేగం. ఈ గద్దె ఉన్నందువల్లే మహామంగ మా వారసులకి అలా శాపం పెట్టింది. మేము పాలు తాగిన రుణం తీర్చుకోవాలని ఎంతో ప్రయత్నించాం, కానీ ఈ గద్దె వల్లే ఆవిడ ఈరోజు అధైర్యపడకండి షహిన్షా, ఎలాంటి అనర్థము జరగబోదు. నాకు గాని మీకు గాని మన సంతానానికి గాని ఏ అనర్థం జరగదు. షహిన్షా, మహామంగ మీకేమీ శాపం పెట్టలేదు. ఒక తల్లిగా అది ఆవిడ ఆవేదన. ఆ మహామంగ మీకు ఎన్నటికీ శాపం పెట్టదని నాకు పూర్తి నమ్మకం ఉంది. లేదు జోధా బేగం, లేదు. అదే జరిగింది. ఈ గద్దె మమ్మల్ని ఏకాకిని చేసింది, మా సర్వస్వాన్ని మాకు లేకుండా చేసింది. అది వాస్తవం కాదు షహిన్షా. వాస్తవం జోధా బేగం, మేము తప్పుగా అంటం లేదు. దీనివల్లే ఇదంతా జరిగింది, మీరు కాదనగలరా? మేము నిర్ణయించుకోవడం అయిపోయింది. మాకిక ఈ గద్దె వద్దు.
ఈ మకుటం వద్దు, మాకు ఇక ఈ ఒంటరితనం వద్దు. మేమిక ఎలాంటి కష్టాలు పడదలుచుకోలేదు జోధా బేగం, ఎలాంటి కష్టాలు పడదలుచుకోలేదు. మేమిక ఈ బాధను పడదలుచుకోలేదు. అలా అంటే ఎలా షహించా? కొంచెం నా వైపు చూడండి, చూడండి ఒకసారి నన్ను. మన ఇద్దరి మధ్య గల బంధానికి ఈ సింహాసనం కారణం కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సింహాసనం ఉన్నా లేకపోయినా మీతోటే ఉంటాను షహించా. నాకు మీతోటే కొత్త జీవితం ఆరంభమైంది షహించా. ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా సరే మనం కలకాలం కలిసి ఉంటాము షహించా. నేను ప్రేమిస్తున్నది మిమ్మల్నే, కేవలం మిమ్మల్నే ప్రేమిస్తున్నాను, మిమ్మల్నే. ఈ గత్తెని, మీ పదవిని కాదు, ఈ సింహాసనం ముఖ్యం కాదు నాకు. చివరికి నాకు అటు అమ్మా నాన్నల తోడు కానీ, నా సంతానం తోడు కానీ లేకపోయినా ఈ జోధ తన షహించాతో పాటే ఎప్పటికీ ఉంటుంది. చావొచ్చి ఎదురుపడినా కానీ నేను దాన్ని నా దగ్గరికి రానివ్వను షహించా. ఎందుకంటే నా జీవితం, నా మరణం మీతోటి ముడిపడి ఉంది. మీరు మిమ్మల్ని ఒంటరి అనుకోకండి షహించా. గతంలో కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ఈ జోధ మీతో పాటే ఉంటుంది. మనోవాక్కాయ కర్మలతో మీతో పాటే. తల్లి ఒక్కసారి స్పర్శిస్తే చాలు, అతి పెద్ద గాయాలు కూడా మానిపోతాయి. అయితే తల్లి గనుక కటువుగా మాట్లాడితే అవి శూలాల్లాగా మనసులో దిగిపోతాయి. కృష్ణయ్య, మహామంగ కటువు మాటల వల్ల నా షహించ హృదయం ఎంతగానో గాయపడింది. వీరికి మనోధైర్యాన్ని ప్రసాదించు. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి బార్మర్. కృష్ణయ్య, మహామంగ కటువు మాటల వల్ల నా షహించ హృదయం ఎంతగానో గాయపడింది. వీరికి మనోధైర్యాన్ని ప్రసాదించు. మాల్వా వ్యవహారం ముగిసిన తర్వాత ఇప్పుడిక ఢిల్లీ గద్దె సంగతి ఆలోచించాలి. నాకు తెలుసు ఆదాం, ఇక మీదట జరిగేవన్నీ నీకు ఆనందకరంగానే ఉంటాయి. నేను నీకు వాగ్దానం చేశాను కదా, నేను నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను. నీకు నువ్వు కోరిన గద్దె తప్పక వచ్చేలా చూస్తాను. ఆ తర్వాత ఆగ్రా, ఆదాం, జోధా బేగం, ఇక్కడేముందని వచ్చారు? నేను నా కుమారుడు మృత్యువుకి ఎలా విలపిస్తున్నానో చూడటానికి వచ్చారా? అందుకొస్తే చూసుకోండి. కొడుకు చావుకి తల్లి బాధ చూడండి. చూసారా? మీ కడుపు నిండిందా? ఇంకా ఇక్కడే ఉన్నారే? వెళ్ళండిక, విజయోత్సవం చేసుకోండి. వెళ్ళండి. మీ పరిస్థితిని గేలి చేయడానికో లేక అందుకు ఆనందించడానికో నేను ఇక్కడికి రాలేదు. నేనొచ్చింది మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడగడానికి. ఎందుకు మీరు ఆ పని చేశారు? మీరు నాకు పుట్టబోయే సంతానానికి ఎందుకు శాపం పెట్టారు? ఇంకా పుట్టిన ఆ ప్రాణాలు మీకేం అన్యాయం చేశారు? అసలు నేను మీకేం అన్యాయం చేశానని? మరి సదా మిమ్మల్ని అమ్మీజాన్ అని పిలిచే
వారు సదా మిమ్మల్ని అమ్మీ జాన్ అని పిలిచేవారు. మిమ్మల్ని ఆయన వాళ్ళగా భావించి ప్రేమించేవారే ఆయన. వా జోధా బేగం వా! ఎంత గొప్పగా అన్నావు. నా జీవితంలో తొలిసారిగా నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను కూడా అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకు జలాల్ నా విషయంలో ఇలా చేశాడు? తన సొంత బిడ్డ కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించానో ఆ వ్యక్తే నాకు నా సంతానం లేకుండా ఎందుకు చేశాడు? ఇక మీరేమైనా తక్కువ జోధా బేగం? మీరేమో దారిని పోయే ప్రతి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. అంత దయా జాలి ఉన్నట్లయితే మరి మీరు నా కుమారుని ఎందుకు కాపాడలేదు? మీరు చూస్తుండగానే జలాల్ అలా చంపేశాడు, కానీ మీరు చూస్తూ ఊరుకున్నారు. ఒక సంగతి బాగా శ్రద్ధగా చివరిసారిగా వినండి. జలాల్ మిమ్మల్ని తనదాన్ని చేసుకున్నాడు. మీరు మా మతం వారు కాదు, మా సంస్కృతికి చెందిన వారు కాదు. నేను మిమ్మల్ని ఎన్నటికీ స్వీకరించబోను. మీరు మొగలాయి కాదు, రాజవంశస్థులు. మీరు నాకు పూర్తిగా పరాయి వారు. మరి ఈ మహామంగ పరాయి వారితో ఎన్నటికీ మాట్లాడదు. పోండిక నుంచి. మీకొకటి తెలుసా మహామంగ గారు? మీలా కాకుండా నేను సదా మిమ్మల్ని గౌరవిస్తూనే వచ్చాను. అవునా? అలాగా? అయితే మీరు మా మీద గౌరవంతోనే ఇక్కడికి వచ్చారా? నా మీద సానుభూతి చూపించడానికి వచ్చారా? అవునులే, అవును. నేనొకటి మర్చిపోయాను. మీరు బందీలని గౌరవించటంలో, వారిపై సానుభూతి చూపించటంలో ఆ ఆనందం కలుగుతుంది కదా. అది ఆ ఖైబరే కావచ్చు, లేక గౌరవించటానికి రాలేదు మీరిక్కడికి జోధా బేగం. మీరిక్కడికి భయపడినందువల్లే వచ్చారు. అది నాకు బాగా తెలుసు. ఈ మహామంగ శాపం కనుక ఫలించినట్లయితే మీరు మీ సంతానం లేకుండా పోతుందన్న భయంతో వచ్చారు. ఎలాంటి భయంతో మీరిక్కడికి వచ్చారో నాకు చాలా బాగా తెలుసు. మీకు మాట చెప్తా వినండి. బహుశా నా జీవితంలో మొదటిసారిగా నేను పైవాణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది. మీ పిల్లలకి పెట్టిన శాపం నెరవేర్చమని ప్రార్థించాను. మీకు పెట్టిన శాపం తీర్చమని జలాల్కి పెట్టిన శాపం నెరవేరాలని కోరాను. నాకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మీరు ఆ జలాల్ మీ సంతానం శవాలని ఒళ్ళో పెట్టుకుని కుమిలి విలపిస్తున్నప్పుడే. అప్పుడే నా కుమారుడు ఆదాంకి పూర్తి న్యాయం జరుగుతుంది. ఎప్పుడో మీ తలరాత బాగుండి మీకు పిల్లలు పుట్టినా వాళ్ళు అల్పాయుష్కులే అవుతారు. ఇదే నేను పెట్టే శాపం. అలాగే నేను నా శాపాన్ని వెనక్కి తీసుకోబోను. తీసుకోనంటే తీసుకోను. వెళ్ళడానికి ముందు ఒకటి విని వెళ్ళండి జోధా. ఇక్కడ దేవతలు అనదగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఎవరి గుండెల్లోనూ దైవత్వం అనేదే లేదు. ప్రతి ఒక్కరి మనసులోనూ సైతానే ఉన్నాడు. ఏదో పరిస్థితుల వల్ల నాలో ఉన్న సైతాను బయటపడిపోయాడు, కానీ కొంతమంది వ్యక్తుల మనసుల్లో ఇప్పటికీ సైతానే నివసిస్తున్నాడు. ఆ దేవుణ్ణి ఎవరు విశ్వసిస్తారో వాళ్ళ మనసుల్లో దేవుడే నివసిస్తాడు. ఇదే నిజమని స్వయంగా మీరే మీ కళ్ళారా చూడనున్నారు. ఏది మిగలదు, ఎవ్వరూ ఉండరు. ఏది మిగలబోదు జోధా బేగం. మొగలాయి సామ్రాజ్యానికి నేను ఇచ్చిన శాపం వల్ల వారసుడనే వాడే లేకుండా పోతాడు. మొగలాయి సామ్రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. ఎన్నటికీ జరగబోదు. ఈ మొగలాయి సామ్రాజ్యపు కోడలు అలా ఎన్నటికీ జరగనివ్వదు. నేను ఉండగా అది ఎన్నటికీ జరగదు. నేను మొగలాయి సామ్రాజ్యానికి వారసుల్ని కని తీరుతాను. అలాగే ఈ మొగలాయి సామ్రాజ్య పతాకం సదా ఎగురుతూనే ఉంటుంది కలకాలం. లేదు, అలా ఎన్నటికీ జరగబోదు. ఇదే నా శాపం. నాశనం అయిపోతుంది మొగలాయి సామ్రాజ్యం. సర్వనాశనం అయిపోతుంది. సర్వం నశిస్తాయి. ఏది మిగలబోదు. ఏది కూడా మిగలబోదు. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి బార్మల్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకో.